ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు దళారీల వ్యవస్థ నిండా దోచుకుంటున్నాయి. ఖమ్మం మార్కెట్లో వచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పత్తి రైతుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో చేతికొచ్చిన పత్తి మొత్తం కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయింది. తడిసి ముద్దవడంతో ఒక్కసారిగా తెల్లగా ఉండాల్సిన పత్తి మొత్తం కూడా రంగు మార్చుకుంది. ఒక్కసారిగా నల్లగా మారడంతో అమాంతం అంటే ఒక ఎకరానికి దాదాపు 14 నుంచి 15 క్వింటాలు పండించాల్సినటువంటి పంట దిగుబడి రావాల్సిన పంట కేవలం 4 నుంచి 3 క్వింటాలకు మాత్రమే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రైతులు మాత్రం చాలా ఇబ్బందిమైన పరిస్థితి. ఒకవైపు కూళ్ళు, అదేవిధంగా ఫెర్టిలైజర్ షాప్కి సంబంధించినటువంటి ధరలు కూడా విపరీతంగా, పురుగుల మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో దిగుబడి తగ్గి మార్కెట్కి అమ్ముకుందామని వచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా కొనుగోలులో మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది? 2 ఎకరాలు వేసింది సార్. 2 ఎకరాలు వేసిన కనీసానికి 8 క్వింటాలు పత్తి అయింది. గతంలో కనీసానికి 15 క్వింటాల కాంచి 10 క్వింటాల కాంచి 10 క్వింటాల కాంచి ఎకరానికి 4 క్వింటాలకు వచ్చింది. 4 క్వింటాలలో కానీ కూళ్ళు ఎంత, మా మందు పెట్టుబడులు ఎంత, ఒక కనీసం మార్కెట్ గిట్టుబాటు లేదు. ఒక సాగులేరు చేస్తే దానికి గిట్టుబాటు ధర ఉంది, ఒక పోటీ చేస్తే గిట్టుబాటు ధర ఉంది. మా పత్తికైనా పంటకైనా గిట్టుబాటు ధర లేదు. అసలు ఏ విధంగా బాధపడతాం? ఈ తుఫాను వల్ల మొత్తం నల్లగైపోయింది. వాళ్ళు కూడా కొనేటోళ్ళు కొంటలేదు. ఏ పార్టీ అయినా కానీ మాకు సహకరించట్లేదు. అసలు ఏ పార్టీ అయినా కనీసానికి ఇవ్వాలి, మాకు డబ్బులు రైతుకి ఇవ్వాలి. ఇంత ఎకరానికి ఎంతో అంత అయితేనే మేము బతకగలుగుతాం. కూలి వాళ్ళ డబ్బులు, మందు గట్ల డబ్బులు, మందులు ఎకరానికి ఎంత దిగుబడి అవుతుంది, ఏం చేస్తాం సార్? ఇది పరిస్థితి మాది. మీరు చెప్పండి, మార్కెట్కి వస్తే కొనుగోలులో ఎంత చెప్తున్నారు? జెండా పాట ఎంత ఉంది, కొనుగోలు ఎంత ఉంది? జెండా పాట 6,900 ఉందండి. మా పత్తికి వచ్చేసరికి మాకు 4,500, 5,000 కొంటున్నారు. మాకు 4 ఎకరాలు వేస్తే 20 క్వింటాలు అయింది. దాన్ని 4,500కి అడిగారు. అమ్ముకోవాలా, ఏం చేయాలా? మేము మందు ఆగే పరిస్థితికి వచ్చింది మా పరిస్థితి. మేము ఇట్లా బతకాలంటే ఎట్లా బతుకుతాము, ఎట్లా రైతులు పండిస్తాము? వాన వల్ల మొత్తం కౌలు వెళ్ళట్లేదు. కేజీకి వచ్చేసి 25 రూపాయలు తీసుకుంటున్నారు. లేదంటే కూలి అంటే 600, 700 అడుగుతున్నారు. అట్లయితే ఇస్తున్నారు. ఇది పరిస్థితి. మీరు చెప్పండి, ఎంత కూలీళ్ళకి ఎంత వస్తుంది? కౌలుకి తీసుకున్నారా లేదా సొంత భూమి? కౌలుగా తీసుకున్నాం సార్. కౌలుకి తీసుకుని కూలి వాళ్ళు 20 రూపాయలు కేజీ, 20 రూపాయలు ఛార్జీ. మనిషికి 200 పెట్టాలి. ఇక్కడ మార్కెట్ తీసేసరికి 5,000కి అడుగుతున్నారు. 5,5,5,5.5 కానీ అంత కాడికి ఎకరానికి దాదాపు 4 క్వింటాల నుంచి 5 క్వింటాల దాకా వచ్చింది. 4-5 క్వింటాలకి అసలు తీసుకున్నాడు మనిషే లేడు. ఇక్కడ జెండా పాట లేదు, ఏ పాట లేదు. వాళ్ళు ఇష్టం వచ్చి తీసుకుంటారు ఉన్న నల్ల పత్తికి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి వచ్చిన పత్తికి సంబంధించి అంటే తెల్లవారుజాము నుంచే పూర్తిగా తమ పత్తిని అమ్ముకునేందుకు చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి మార్కెట్లో ఇక్కడ పెట్టుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఖరీదారులను అడిగేందుకు ప్రయత్నం చేసినా వారు నిర్ణయించిన ధరకే ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి తప్ప, కొనుగోలు చేస్తున్నారు తప్ప రైతు నిర్ణయించిన ధరకి ఎటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ధర నిర్ణయించుకునే స్థితి కూడా తమకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పంట తీవ్రంగా నష్టపోయినా కనీసం ఆదుకునేందుకే రాజకీయ పార్టీ కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమకు ఆత్మహత్యలు తప్ప ఏమీ లేనటువంటి పరిస్థితి శరణ్యమని కూడా చెప్తున్న పరిస్థితి. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న రైతుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం మార్కెట్ నుంచి.